మనిషి మరణించిన తర్వాత కర్మ జరిగిన తర్వాత నెల నెల మాసికాలు పెడుతూ ఉంటారు. అసలు మాసికాలు ఎందుకు పెట్టాలి? అన్ని మాసికాలు కలిసి పెట్టొచ్చా? లేదా కొన్ని మానేయొచ్చా? 12 నెలలు తప్పకుండా మాసికాలు పెట్టాలా? ఇలా అనేక రకాల సందేహాలు ఉంటాయి. అవి ఎవరిని అడగాలో చాలామందికి తెలియదు. ఆ సందేహాలన్నీ ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. నా పేరు శ్రావణి, మీరు చూస్తున్నారు అంతా శివహోం ఛానల్. అతి తేలిగ్గా సకల పుణ్యాలు సకల సంపదలు ఇచ్చే పుణ్యకార్యాలు ఆచరించకుండా పిశాచగ్రస్తులు అడ్డుపడుతూ ఉంటాయి. కనుకనే ఈ మంచి మాటలు వారి చెవులకు సోకవు. కేవలం పితృదేవతల అనుగ్రహం ప్రాప్తం ఉన్న వారికి మాత్రమే ఇవి చేరుకుంటాయి. చనిపోయిన తర్వాత జీవుడు ఏమవుతాడు? మనం పెట్టే పిండాలు వారికి ఎలా చేరుతాయి? దేవతగా ప్రేతం ఎలా మారుతుంది? పిండాల వల్ల అసలు ప్రయోజనం ఏమిటి అనే ముఖ్య ప్రశ్నలు కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీటికి సమాధానం ఒక ఉపనిషత్తు చెబుతుంది. ఆ ఉపనిషత్తు పేరు పిండోపనిషత్తు. ఇది అథర్వణ వేద శాఖకు చెందినది. ఈ వేదం ఎక్కువగా కర్మయోగానికి చెందినది. ఇందులో నిత్య నైమిత్త కామ్య యజ్ఞాలు ఎలా చేయాలో ఎక్కువగా ఉంటుంది. దీనికి చెందిన ఈ ఉపనిషత్తులో ఈ రహస్యాలు చెప్పారు. బ్రహ్మదేవుని దేవతలు మహర్షులు ఈ విధంగా ప్రశ్నించారు. మృతులకు సమర్పించిన పిండాలను వారు ఏ విధంగా స్వీకరిస్తారు అనే ప్రశ్నలు వేశారు. దానికి సమాధానంగా బ్రహ్మదేవుడు దేహం గురించి ఇలా వివరం చెప్పాడు. మరణించిన తర్వాత పంచభౌతికమైన శరీరం నుంచి పంచభూతాలు విడిపోతాయి. ఈ శరీరం భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం అనే మహాభూతాలతో ఏర్పడింది. ఎప్పుడైతే ఇందులోని దేహి శరీరం నుంచి వెళ్ళిపోతాడో పంచభూతాలు కూడా ఎలా వచ్చాయో అలానే వెళ్ళిపోతాయి. ఇది ఆధునిక వైద్యశాస్త్రాల్లో కూడా అంగీకరించిందే. ముందు గాలి వెళ్ళిపోతుంది, దాని వలన పంచ ప్రాణాలు పోతాయి. గాలి తర్వాత అగ్ని పోతుంది, శరీరం చల్లబడుతుంది. వైశ్వనార అగ్ని వెళ్ళిపోతుంది. తర్వాత శరీరంలో ఉన్న నీరు కొంతగా 9 రంధ్రాల నుంచి కారిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే గాలి, నీరు, నిప్పు శరీరం నుంచి తప్పుకున్నాయో భూతత్వమైన ధాతువులు ఎముకలు, వెంట్రుకలు, గోళ్ళు వంటి రూపంలో మిగులుతాయి. ఇవి భూమిలో కలిసిపోవడమే. శరీరాకాశం మహాకాశంలో కలిసిపోతుంది. క్లుప్తంగా జరిగేది ఇదే. ఇది పంచభూతాలు వెళ్ళిపోయే విధానం. నిజానికి మనకు కనిపించే స్థూలమైన బాహ్య శరీరంతో పాటుగా ప్రతి ఒక్కరికి కారణ శరీరం, యాతన శరీరం అని కూడా ఉంటాయి. కారణ శరీరం మరో జన్మకు మనం చేసుకున్న పాపపుణ్యాల సంచులు మోస శరీరం. తన సంచుల్లో ఉన్న పాపపుణ్యాల ప్రకారం మరో శరీరం వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది. అదే నూతన శరీరం కూడా పొందుతుంది. యాతన శరీరం నరకానికో లేక స్వర్గానికో వెళ్ళిపోతుంది. ఇలా వివిధ శరీరాలు ఎవరి దోవన అవి వెళ్ళిపోతే మృతుని ప్రేత మాత్రమే మిగిలి ఉంటుంది. ప్రేతం ముందు 10 రోజులు తన ఇల్లు, తన పరివారం, తన ఆస్తుల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో వేసే నిత్యపిండం కాకి రూపంలో వచ్చి తీసుకుంటుంది. దీని తర్వాత 10వ రోజున సపిండులు, సగోత్రులు, బంధువులు, స్నేహితులు వచ్చి వదిలే ఊదకాలు దాని దాహాన్ని తీరుస్తాయి. వీటికి తృప్తిపడి అది 10 రోజుల తర్వాత తన వారిని, నా అనుకునే వారిని వదిలి వెళ్ళిపోతుంది. అయితే ఇది ప్రేత రూపంలోనే ఉంటుంది. పూర్వక్రియలు అయిన దహన సంస్కారాది 12 రోజుల క్రియలు పూర్తి అయ్యి మధ్యమ క్రియలు అయిన మాసికాలు జరిగి పూర్వక్రియలకు అర్హమైన సపిండకరణం జరిగే వరకు ఈ ప్రేత రూపంలోనే ఉంటుంది. సపిండకరణం తర్వాత తన ముందున్న వర్గత్రయంలో అంటే తన తండ్రి, తాత, ముత్తాతల్లో ముత్తాతను ముందు జరిపి ఆయన ఖాళీలో తాతను, తాత స్థానంలో తండ్రిని, తండ్రి స్థానంలో తాను చేరుకుంటుంది. పితృదేవత స్థానం పొందుతుంది. దీనికి కావలసిన కొత్త శరీరం మాసికాల ద్వారా చేసే ఏకోదిష్ట శ్రద్ధాల రూపంలో అందుతుంది. నిన్నటి బాహ్య శరీరాన్ని విడిచి కారణ శరీరం, యాతన శరీరం కోల్పోయి ప్రేతంగా ఏ శరీరం లేకుండా ఉన్న మృతుడు మాసికాలలో కేవలం తనకు మాత్రమే ఉద్దేశించి వదిలే పిండాల ద్వారా కొత్త శరీరాన్ని సంతరించుకుంటాడు. వీటిలో మొదటి పిండం ద్వారా కొత్త శరీరానికి బీజం పడుతుంది. దీన్నే కలనం అంటారు. దీని తర్వాత మాంసం, చర్మం రెండో పిండం ద్వారా ఏర్పడతాయి. మూడో పిండం వలన బుద్ధి కలుగుతుంది. 4వ పిండం వలన ఎముకల్లోని గుజ్జు ఏర్పడుతుంది. 5వ పిండం వలన శిరస్సు, ముఖం, వేళ్ళు ఏర్పడతాయి. 6వ పిండం వలన హృదయం, మెడ, నోటిలోని భాగాలు ఏర్పడతాయి. ఆయు ప్రమాణం 7వ పిండం ద్వారా కలుగుతుంది. 8వ పిండం ద్వారా మాటకు చెందిన వ్యవస్థలు కలుగుతాయి. 9వ పిండం ద్వారా అన్ని అవయవాలకు పరిపుష్టి చేరుకుని దృఢపడతాయి. 10వ పిండం వలన కొత్త జీవితానికి అవసరమైన శారీరక పరిపూర్ణత చేకూరుతుంది. ఈ విధంగా మాసికాలలోని పిండదానం వలన పిండ శరీరం నుంచి సంపూర్తి శరీర పిండాల వలన కలుగుతుంది. ప్రపంచంలో భోగాలు అనుభవించడానికి శరీరం ఇచ్చిన తల్లిదండ్రులకు మాసికాలు నిర్వహించి వారికి శరీరం ఏర్పడడానికి అవసరమైన పిండాలు సమర్పించి వారి రుణం మనం తీర్చుకోవాలి.
నిజానికి మొత్తం 16 పిండాలు ఈ సంవత్సర కాలంలో ఇస్తారు. వీటిలో 10 పిండాల గురించి మృతుడు కొత్త శరీరానికి పొందడానికి దోహద చేస్తే మిగతా పిండాలని ఆహారానికి ఉపయోగిస్తాడని పిండోపనిషత్తు చెప్పింది. మిగిలిన పిండాల గురించి గరుడ పురాణంతో పాటు అనేక పురాణాలు కూడా చెబుతున్నాయి. అంతేకాక మృతుని శరీరం నుంచి పంచభూతాలు ఏ విధంగా దూరం అవుతాయో అదేవిధంగా తిరిగి వారికి భౌతిక శరీరం ఏర్పడడానికి పంచభూతాలు కలుస్తాయి. ముందుగా జీవికి ఆస్తిక్యం ఇవ్వడానికి కారణమైన ఆకాశం అతనికి స్థలం ఇస్తుంది. ఆ తర్వాత అగ్ని, జలం, వాయువు, భూమి తత్వాలు అతనికి శరీరం కల్పిస్తాయని ఉపనిషత్తు చెబుతుంది. కనుక చనిపోయిన వారికి మాసికాలు అన్నీ పెట్టవలసిందే. మాసికాలకు ప్రత్యామ్నాయం లేదు. ఏది వదిలితే అది ఎన్నో పిండమైతే ఆ దశలో ఏర్పడాల్సినవి ఏర్పడక మృతునికి వైకల్యం కలుగుతుంది. మనకు కోట్లు ఖరీదు చేసిన దొరకని భోగ శరీరాన్ని ఇచ్చిన తండ్రికి ఇంత పిండం పెట్టకపోవడం వలన అతనికి వైకల్యం కలిగించిన వారం అవుతాము. అది మహా ఘోరమైన తప్పు కూడా. మాసికాలు మానివేస్తే ఎటువంటి వైకల్యం కలుగుతుంది? సపిండకరణం చేయకపోతే పితృదేవతా రూపం రాదు. తండ్రికి ప్రేతత్వం విడుదల చేయకపోతే తర్వాత తరాలు అన్ని ప్రేతత్వంలోనే ఉండిపోతాయి. కనుక మధ్యమ క్రియలైన మాసికాదులు చేయడం చనిపోయిన వారికి మాత్రమే కాదు, కర్తకు కూడా లాభం చేకూరుతుంది. తనకు దుర్గతి రాకుండా మంచి మార్గం వేసుకోవడం వంటిది. ఇవి మన పురాణాలు, ఉపనిషత్తులు చెబుతున్న పితృయజ్ఞ రహస్యాలు. ఇవన్నీ సామాన్యంగా తప్పనిసరిగా చేయవలసినవి. ఇవే మరింత ప్రేమగా చేయాలనుకుంటే పుణ్యక్షేత్రమైన కురుక్షేత్రం, ప్రయాగ, కాశీ, గయా వంటి వాటిలో చేయాలి. ఇలా చేస్తే వారికి విశేషమైన శరీరాలు కల్పించే వారం అవుతాము. దానివల్ల మనకే ప్రయోజనం ఉంటుంది. వారికి కలిగే ఉత్తమ శరీరాల వల్ల పరమానందం పొంది మరింతగా సకల సంపదలు మనకి ఇస్తారు. పిండాలు ప్రేతాలకు వెళ్తాయా అని వితండవాదం చేసే వారికి సమాధానం ఈ పిండోపనిషత్తు. నిజానికి ఉపనిషత్తులు అన్ని రహస్యాల సమూహాలు. అవి పైకి ఒక అర్థంలో కనిపించే సామాన్య పదాలుగా కనిపించినా వాటి వెనుక కేవలం మహా సాధకులకు మాత్రమే తెలిసే అనేక రహస్యాలు ఉంటాయి. అవి కేవలం సాధకులు, పరిశ్రమ చేసిన విజ్ఞానులు మాత్రమే అందుకోగలుగుతారు. వీటిని వారు అందరికీ చెప్పరు. కేవలం ఫలానా పిండదానాలు ఫలానా చోట చేయాలి అని మాత్రమే చెబుతారు. గయాలోనే ఎందుకు చేయాలి, ప్రయాగాలోనే ఎందుకు చేయాలి అంటే వాటికి అనేక రకాలైన కారణాలు కూడా చెబుతారు. పుణ్యక్షేత్రాలుగా చెబుతున్న ప్రాంతాలు అన్ని పరమాత్మ శరీరాంగాలు. ఒకటి శిరస్సు, మరొకటి హృదయం, కాళ్ళు, చేతులు వంటివి. ఇలా ఆ ప్రాంతంలో చేయలేని వారు కనీసం తాను ఉన్న చోటనైనా చేయాలి. వెళ్ళగలిగిన వారు ప్రయాగ, కుంభమేళ వంటి వాటికి వెళ్ళి చేయడం వలన దివ్యమైన ఫలితాలు పితృదేవతల ఆనందం వలన కలుగుతాయి. వెళ్ళలేని వాళ్ళు మాసికంగా అయిన వాటిని కీర్తించడం వలన పుణ్యం పొందుతారు. తమ పెద్దలకు నమస్కరించుకొని స్వధనామ సాధన చేసి స్వదా స్తోత్రం, పితృస్తోత్రం పఠించుకొని ఆవుకొక రోజు గ్రాసం వేయడం వలన కూడా ఉత్తమ పుణ్య సంపదలు ఉన్న చోటు నుంచే పొందవచ్చు. ఇవే మాసికాలు, పిండ ప్రధాన రహస్యాలు. మాసికాలు అన్ని బ్రాహ్మణ కులానికి సంబంధించినవి. మరి మిగతా కులాల సంగతి ఏమిటి అని చాలామందికి సందేహం వస్తూ ఉంటుంది. మిగతా కులాల వారు కూడా ఆమశ్రాద్ధం అంటే స్వయంపాక దానం చేయాలి. అది ఉదయం 12 లోపు చేయాలి. బ్రాహ్మణ కులం వారు 12 తర్వాత అపరాహ్న కాలంలోనే భోక్తులకు భోజనం పెట్టాలి. తెలుసుకున్నారు కదండి, మాసికాలు మనం చేయడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి అనేది. మన తల్లిదండ్రులు మనకి ఎన్నో ఇచ్చారు. వాళ్ళు చనిపోయాక మనం ఈ పిండదానం చేయడం వల్ల ఇంకో కొత్త జన్మ ఎత్తుతారంటే మనకి ఎంతో సంతోషమే కదా. కాబట్టి తప్పకుండా అందరూ మాసికాలు 12 నెలలు పెట్టండి. అలాగే వీలైన వారు కాశీ, ప్రయాగ, గయాలోకి వెళ్ళి వాళ్ళ అస్థికలు కలిపి వాళ్ళు ఇంకా పితృదేవతల దగ్గరికి వెళ్ళాలి అని కోరుకోండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? మీకు తెలియని విషయాలు అయితే చాలా చెప్పాను ఈ వీడియోలో. ఇంతవరకు ఇలాంటి విషయాలు అయితే ఎవరు షేర్ చేయలేదు. తప్పకుండా వీడియో నచ్చే ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలియని ఎన్నో విషయాలు మన వీడియోస్ ద్వారా తెలుస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.